నిరంతర శ్రమ సాధించాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు ఫుట్బాల్ క్రీడాకారుడు రాచూరి వెంకటసాయి. నల్గొండ పట్టణానికి చెందిన ఈ యువ క్రీడాకారుడు ఫుట్బాల్ క్రీడలో అమోఘంగా రాణిస్తున్నాడు. ఇటీవల ఓ టీవీ ఛానల్ దేశవ్యాప్తంగా నిర్వహించిన టాలెంట్ హంట్ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైన ఏకైక క్రీడాకారుడు రాచూరి వెంకటసాయి. ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్లో చేరి ఫుట్బాల్ క్రీడలో ఓనమాలు దిద్దుకున్న వెంకటసాయి ఇటీవల ఓ టీవీ ఛానల్ టాలెంట్ హంట్ కార్యక్రమానికి ఎంపికై ఆస్ట్రియా దేశంలో ప్రత్యేక శిక్షణ పొంది వచ్చాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలలో అండర్-17 తెలంగాణ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన రాచూరి వెంకటసాయి విజయ ప్రస్థానంపై ముఖాముఖి. ఫుట్బాల్ క్రీడలో అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ స్థాయి క్రీడాకారునిగా ఎదిగాడు రాచూరి వెంకటసాయి. ఇతను నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తే. రాచూరి వెంకటసాయి జాతీయ స్థాయికి ఎదిగిన విధానం, అతడు సాధించిన విజయాలు, అతని ఫుట్బాల్ కెరీర్ పయనం ఎలా సాగుతోంది అనే విషయాలను అతన్ని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సాయి. వస్తున్నాను సార్. ఎలా సాగుతోంది? ఇప్పుడు చాలా మంచిది అవుతుంది సార్. ఓకే, ఏం చదువుతున్నావు? ఇప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, అసలు ఫుట్బాల్ ఆడాలని ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది నీకు? చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న నన్ను గ్రౌండ్కి తీసుకెళ్ళడం జరిగింది. ఎంజాయ్ కాలేజ్ తీసుకెళ్ళి రోజు డైలీ రన్నింగ్ చేయించడం జరిగింది. అలా నేను బాగా ఫిజికల్ ఫిట్నెస్కి బాగా అలవాటు పడిపోయినా సార్. అలాగే మాకు అలా చేస్తూ ఉంటే మాకు గిరిబాబు సార్ మాకు కలవడం జరిగింది. ఆ ద్వారా నా దాంట్లో చూసి నా గేమ్, నా ఫిజికల్ బాగా మంచిగా అనేసి నన్ను ఫుట్బాల్కి ఎంచుకోవడం జరిగింది. ఆ ద్వారా నేను ఫుట్బాల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయినాను. అలాగే రాణిస్తున్నాను సార్. ఓకే, ముందు ఎక్కడ అంటే జిల్లా స్థాయిలో, మండల స్థాయిలోనా, ఎక్కడ ఫస్ట్ విజయం ఎక్కడ నీకు? ఫస్ట్ నేను 2023లో జూనియర్ నేషనల్ అన్నాను సార్. అదే నా ఫస్ట్ నేషనల్. ఓకే, ఫస్ట్ నేషనల్ మధ్యప్రదేశ్లో అన్నా సార్. ఓకే, ఎక్కడ సెలక్షన్ ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు? అది హైదరాబాద్లో జిమ్ఖానా గ్రౌండ్స్లో అయింది సార్. ఓకే, జిమ్ఖానాలో సెలెక్షన్స్ అయింది. సెలెక్షన్స్లో 1 మంత్ క్యాంప్ పెట్టినారు. 1 మంత్ బాగా హార్డ్ ట్రైనింగ్ అయిపోయాక టోర్నమెంట్ తీసుకెళ్ళారు సార్. ఓకే ఓకే, అక్కడ రిజల్ట్ ఏంటి? అక్కడ రిజల్ట్ అన్నాం సార్, మంచిగా అన్నాం. 3 మ్యాచ్లు గెలిచినాం, 1 మ్యాచ్ ఓడిపోయినాం సార్. ఓకే, ఇప్పుడు తెలంగాణ అండర్-17 ఫుట్బాల్ జట్టు కెప్టెన్ మీరే కదా? అవును సార్. ఓకే, ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటి? అసలు నేను ఇంతగానో ఎవరు ప్రోత్సహించారు క్రీడలో? నన్ను ఫస్ట్ నుంచి కూడా మా గురువు గారు గిరిబాబు సార్ కానీ, మా నాన్న కానీ బాగా ప్రోత్సహించడం జరిగింది. అలాగే మా క్లబ్ నుంచి కూడా బాగా ట్రైనింగ్ తీసుకొని బాగా హార్డ్ వర్క్ చేస్తూ బాగా ఇలా ఆడిస్తున్నాను సార్. ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో ఆడేటప్పుడు మీకు ఏమన్నా భాషా సమస్య ఎదురవుతుందా? ఫస్ట్ నుంచి కూడా నేను హిందీ, ఇంగ్లీష్ బాగా నేర్చుకోవడం జరిగింది. అలాగే నేను మా క్లబ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళతో బాగా ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ నాకు బాగా అలవాటు పడిపోయింది. అలాగా నేను వేరే స్టేట్స్కి పోయినా కూడా అక్కడ వాళ్ళతో ఇంగ్లీష్, హిందీ ఇట్లా కన్వర్సేషన్ చేయడం వల్ల నాకు అంత ఇబ్బంది ఏం కలగలేదు. నేను మాట్లాడగలుగుతాను. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్రాల్లో ఫుట్బాల్ ఆడినావు? అక్కడ ఏమేమి టోర్నమెంట్లు ఆడినావు ఇప్పటి వరకు? ఫస్ట్ వచ్చేసి నేను నేషనల్ మధ్యప్రదేశ్లో అన్నాను, జూనియర్ నేషనల్. సెకండ్ SGF ఆడినాను, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో అన్నాను. అండ్ థర్డ్ SGF సెకండ్ నేషనల్ జమ్మూ కాశ్మీర్లో అన్నాను. ఓకే, అయితే రీసెంట్లీగా ఆస్ట్రియా వరకు కూడా వెళ్ళొచ్చావు అనేది ఒక వార్తలు వచ్చినాయి కదా? అసలు ఆస్ట్రియాకు ఎలా వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఎవరు తీసుకెళ్లారు మిమ్మల్ని, అసలు ఏంటి అక్కడ జరిగింది, ఏం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ TV9 టైగర్స్ అండ్ టైగర్సెస్ ప్రోగ్రామ్ టాలెంట్ హంట్ 1 year బ్యాక్ టీవీలో యాడ్ రావడం జరిగింది. మేము చూసి దానికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు ఫస్ట్ ట్రయల్స్ బెంగళూరులో పెట్టడం జరిగింది. ఆ విధంగా నేను బెంగళూరుకి వెళ్ళి అక్కడ ట్రయల్ చేయడంతో అక్కడ కోచ్ చూసి నన్ను షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది, 3 ఆ విధంగా ఫైనల్ సెలెక్షన్కి ఢిల్లీలో సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా ఫైనల్ సెలెక్షన్లో సెలెక్ట్ కావడం జరిగింది సార్. ఓకే, ఢిల్లీలో సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఆస్ట్రియాకి పంపించారు? ఎస్ సార్. ఓకే, ఢిల్లీలో సెలెక్ట్ అయిపోయాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వీసా ప్రాసెస్ అవన్నీ చేశారు సార్. అవన్నీ అయిపోయిన తర్వాత WATT గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రాంలో మమ్మల్ని పిలవడం జరిగింది సార్. అందులోనే మాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతిలో ఫోటో దిగడం జరిగింది సార్. ఓకే, ఆస్ట్రియాలో మీకు 10 రోజుల శిక్షణ ఇచ్చారు కదా సార్? అంటే మీరు ఇక్కడ ఆడుతున్న విధానానికి అక్కడికి ఏమైనా తేడా ఉందా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరోపియన్ ఫుట్బాల్ అంటేనే వేరు సార్. వాళ్ళు అక్కడ చాలా ఫాస్ట్గా ఉంటారు, చాలా స్పీడ్గా ఉంటారు, చాలా టెక్నికల్ చాలా బాగుంటారు సార్. అక్కడ పోయి మేము అక్కడ కోచెస్తో మాట్లాడుకుంటూ చాలా ట్రైనింగ్ తీసుకుంటుంటూ మాకు చాలా మంచిగా అనిపించింది సార్. చాలా స్పీడ్గా ఉంటుంది వాళ్ళ ట్రైనింగ్. వాళ్ళు చాలా డిఫరెంట్ సార్. ఇంకా వాళ్ళు ఎట్లా మీకు ఏం డిఫరెన్స్ కనిపించింది? డిఫరెంట్ అంటే వాళ్ళు ఫుడ్లో కానీ వాళ్ళ డిసిప్లిన్లో కానీ వాళ్ళు అన్ని విధంగా వాళ్ళు ఫస్టే ఉంటారు సార్. ఇంకా అక్కడ చూసి మేము నేర్చుకున్నాం సార్. ఓకే, అక్కడ మీకు బేసిక్గా ఏం ఎక్కువ నేర్పారు అక్కడ మాకు ఎక్కువ నేర్పింది టైమింగ్ సార్, ఇంకా రెస్ట్ అండ్ ఫుడ్ సార్. ఓకే, అంటే గేమ్కు సంబంధించి మీకు గేమ్ సంబంధించింది అయితే బాగా ఫోకసింగ్ చేయాలి, ఎప్పుడు ఏం చేస్తున్నాం అనేది చేయాలి. ఇంకా పాసింగ్ చేయడం నేర్చుకున్నాం సార్. పాసింగ్ తర్వాత చిన్నగా టాక్టికల్గా పొజిషనింగ్ అని, షూటింగ్ కానీ, అలాగే ఫిట్నెస్ కానీ మాకు, అలాగే లాస్ట్లో రేస్పో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫిట్నెస్ టెస్ట్ చేయడం జరిగింది సార్. అలాగా మేము చాలా ఇంప్రూవ్ అయినాం సార్. ఓకే, మొత్తం ఎంతమంది వేరు ఇండియా నుంచి 26 మంది వేరు సార్. ఓకే, 26 మందిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుండి ఎన్నికైన ఏకైక వ్యక్తి మీరే కదా? అవును సార్. ఇంకా ఎవరు రాలేదు సార్. అంత 26 మందిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ఏకైక వ్యక్తిగా నువ్వు ఎంపికైనప్పుడు నీకు ఎట్లా అనిపించింది? నాకు చాలా మంచిగా అనిపించింది సార్. ఎందుకంటే నేను పోయి ట్రయల్ వేయడం జరిగింది బెంగళూరులో, కానీ అక్కడ సెలెక్ట్ అయ్యి ఢిల్లీలో ఫైనల్ ట్రయల్ వేయడం జరిగింది. అక్కడ సెలెక్ట్ అయ్యి నేను పోయినా సార్. చాలా మంచిగా అనిపించింది నాకు. అంటే ఎట్లా నీకు అంటే ఆ రోజు ఫైనల్కు జట్టుకు ఎంపిక అయినప్పుడు ఆ 26 మందిలో నేను కూడా ఉన్నా అనే సమాచారం నీకు తెలిసినప్పుడు ఎట్లా అనిపించింది? అప్పుడు ఆ సంతోషం దాన్ని ఎవరితో పంచుకున్నావు నువ్వు ముందుగా? నేను ఫైనల్ సెలెక్షన్ కాగానే ఫస్ట్ నేను మా నాన్నకు ఫోన్ చేశాను సార్. మా నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పగానే అతను చాలా సంతోషించింది సార్. అతనికి చెప్పాను, తర్వాత ఎమ్మటే మా గురుగారికి గిరిబాబు సార్కి చెప్పాను సార్. అతను కూడా చాలా సంతోషించాడు సార్. అయితే మధ్యాహ్నం శ్రీనిధి అకాడమీలో కూడా శిక్షణ తీసుకున్నట్టుంది కదా? ఎస్ సార్. ఓకే, ఎన్నేళ్ళు జరిగింది అక్కడ? శ్రీనిధిలో నేను 3 సంవత్సరాల ట్రైనింగ్ తీసుకున్నాను సార్. ఓకే, శ్రీనిధిలో 3 సంవత్సరాలు 2021 నుంచి 2024 వరకు తీసుకున్నాం సార్. ఓకే సార్. ఓకే, శ్రీనిధిలో తీసుకున్న ట్రైనింగ్ నీకు ఎంతవరకు ఉపయోగపడింది? శ్రీనిధిలో నేను ఫస్ట్ నుంచి కూడా అండర్ 13 నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. అండర్ 13 టు అండర్ 17 వరకు నేను 3 సంవత్సరాలు ఆడాను సార్. అక్కడ నేను బాగా ప్రొఫెషనల్గా బాగా ఇంప్రూవ్ కావడం జరిగింది సార్. నా గేమ్ కానీ, నా డిసిప్లిన్ కానీ, నా మైండ్ సెట్ కానీ, ఫోకస్ అంతే అక్కడనే గేమ్ ఎక్కువ ఇంప్రూవ్ అయింది సార్. ఓకే, అంతర్జాతీయ క్రీడ ఫుట్బాల్ అంటే అంతర్జాతీయ క్రీడ. సార్, ఈ క్రీడని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు మన దగ్గర క్రికెట్ అంటే బాగా క్రేజ్ ఉంటుంది కదా, అట్లాంటి క్రేజీ గేమ్ను వదిలేసి ఫుట్బాల్కి పోవాలని ఎందుకు అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుట్బాల్ అనేది ప్రపంచంలో నెంబర్ 1 గేమ్. అలాగే నాకు అది ఆడడంలో చాలా సంతోషంగా ఉంది, అలాగే చాలా ధైర్యం కూడా ఉంది. నాకు తెలుసు నేను ఆడతానని, అందుకే తీసుకున్నాను సార్ నేను. ఓకే సార్. ఇప్పుడు నీ టార్గెట్ ఏంటి? నాకు టార్గెట్ వచ్చేసి ఇండియాకి ఆడాలి సార్. ఇండియాకి ఆడాలి, అలాగే ఇండియాలో ఉన్న ISL పెద్ద క్లబ్స్కి ఆడాలి సార్. పెద్ద అంతర్జాతీయ ప్లేయర్ కావాలి సార్. ఓకే, నీకు అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుల్లో ఎవరంటే ఇష్టం? ఎవరు ఆట అంటే బాగా ఇష్టం? నాకు క్రిస్టియానో రొనాల్డో అంటే ఇష్టం సార్. అతని మైండ్ సెట్ కానీ, అతని హార్డ్ వర్క్ కానీ. ఓకే, ఆల్వేస్ హార్డ్ వర్కింగ్ సార్ రొనాల్డో. ఎస్ సార్. చూస్తావా అతని గేమ్స్? డైలీ చూస్తా సార్. ఓకే, అంటే పాత వీడియోలు చూస్తుంటావా? పాత వీడియోలు. ఓకే, అంతర్జాతీయ క్రీడాకారునిగా ఎదగాలనేది నీ టార్గెట్. ఎస్ సార్. ఓకే, అది అందుకోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఏం చేస్తున్నావు? అసలు నువ్వు ఇంటర్నేషనల్ ప్లేయర్ కావడం అనేది సాధారణ విషయం కాదు. ఒక జాతీయ జట్టుకి ఎంపిక కావాలనంటే దానికోసం నువ్వు ఎట్లా సన్నద్ధం అవుతున్నావు, ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు దానికి? ఫస్ట్ నుంచి కూడా నేను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాను సార్. హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాను. డైలీ టైమింగ్ టు టైం ప్రాక్టీస్, ఫుడ్, అలాగే రెస్ట్ కూడా. నాకు ఎక్కువ దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు సార్, బయట వాటి మీద. నేను ఓన్లీ గేమ్ అండ్ స్టడీస్ వరకే చూస్తూ ఉంటాను సార్. ఓకే సార్. అంతే సార్. గేమ్ అండ్ స్టడీ. ఓకే, మీ అమ్మ నాన్నల ప్రోత్సాహం ఎలా ఉంది ఇందులో? చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నాన్నలు నన్ను స్పోర్ట్స్లో చాలా ప్రోత్సహించడం జరిగింది. నన్ను చాలా సపోర్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు కూడా నన్ను ఇంకా ప్రధానమంత్రిని కలిసినాక, ఈ నేషనల్స్ ఆడినాక, ఇంత పెద్ద స్థాయికి వచ్చినాక కూడా నన్ను ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను సార్. ఓకే సాయి, ఇప్పుడు నేను ప్రధానంగా ఈ ఫుట్బాల్ క్రీడ వైపు తీసుకొచ్చింది ఎవరు? ఇందులో నిన్ను బాగా ప్రోత్సహించింది ఎవరు? నేను ఫస్ట్ నుంచి కూడా ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ CSFC అనే క్లబ్లో స్టార్ట్ చేసినాను. మీకు ముందుగా చెప్పినట్టుగా నాకు బొమ్మపాల గిరిబాబు సార్ నన్ను ఆట చూసిన ఫిజికల్గా, నన్ను రన్నింగ్, నా బాడీ కూడా చూసి నన్ను ఫుట్బాల్లో జాయిన్ చేయడం జరిగింది. అలాగే నేను ఆ క్లబ్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి బేసిక్స్ నేర్చుకుంటూ
నేను ఎదగడం జరిగింది సార్. ఓకే, మీకు రాష్ట్ర స్థాయిలో ఫుట్బాల్లో మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఎవరున్నారు? తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జీపీ ఫాల్గుణ సార్ నన్ను బాగా సపోర్ట్ చేయడం కానీ ప్రోత్సహించడం జరిగింది సార్. అతను చాలా సపోర్టింగ్గా మాట్లాడుతుంటూ చాలా హెల్పింగ్ చేస్తూ ప్లేయర్స్కి చాలా గొప్పగా మాట్లాడతారు సార్. ఫైనల్గా ఈ క్రీడా రంగంలోకి రావాలనుకునే క్రీడాకారులకు అంటే విద్యార్థులకు ఫుట్బాల్లోకి రావాలనుకునే వారికి నువ్వు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుట్బాల్కి ఇంట్రెస్ట్ రావాలి సార్. ఇంట్రెస్ట్ వచ్చి అలాగే వాళ్ళు గ్రౌండ్లో ఆడడం కానీ బాగా ప్రాక్టీస్ చేయడం జరగాలి. అలాగే హార్డ్ వర్కింగ్ చేయాలి సార్. హార్డ్ వర్కింగ్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న కోచెస్ కానీ వీళ్ళు చూసి వాళ్ళని హార్డ్ వర్క్ అంటే ఎట్లా నీ దృష్టిలో హార్డ్ వర్క్ అంటే ఏంటి? కష్టపడాలి సార్, బాగా కష్టపడాలి. టైం టు టైం టైమింగ్ ఉండాలి. మైండ్ సెట్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ ద గేమ్. ఓకే, ఆల్ ది బెస్ట్ వెంకట సాయి. నువ్వు త్వరలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగి దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇది వెంకట సాయి సక్సెస్ స్టోరీ.